హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 16 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే నేను వచ్చేసి 60.10 అయితే ఉన్నాను. నిన్న వచ్చేసి 60.05 ఉన్నాను. అప్ అండ్ డౌన్ అవుతుందన్నమాట వెయిట్. సో నేనైతే వరీ అవ్వకుండా నా వెయిట్ లాస్ జర్నీని అయితే యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అయితే చేస్తున్నాను. వెయిట్ లాస్ జర్నీలో అయితే అప్ అండ్ డౌన్ అవ్వడం అయితే సహజమండి. సో మీరైతే వరీ అవ్వకుండా మీరు యాజ్ టీజ్గా హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంక ఇక్కడ నేనైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ కోసం అయితే నేను వచ్చేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అజ్వైన్ వేసుకున్నాను, అదే అండి వాము. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీరా, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సోంపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల అయితే మన ఫ్యాట్ బర్నింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన మెటబాలిజంని బూస్ట్ చేసి మన క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగుతాం కాబట్టి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీగా అయితే కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడైతే నేను ఇవన్నీ వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఇది బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత ఈరోజు మా పాప ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది కాబట్టి నేనైతే ముందు రోజు నైట్ ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకున్నారు బ్యాటర్ని. నేను నైటే ప్రిపేర్ చేసినప్పుడు ఇందులో సాల్ట్ అయితే వేయనండి. తర్వాత రోజు మార్నింగ్ అయితే నేను ఇందులో వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే పిండి అనేది పులిసిపోతుంది అనమాట ముందే కనుక మనం సాల్ట్ వేసుకుంటే. ఇదిగోండి, ఇక్కడైతే నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సడన్ వెదర్ చేంజ్కి అయితే కోల్డ్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా ఇంట్లో నాకు, మా వారికి, ఫస్ట్ పాపకు వచ్చింది, పాపకు తగ్గిపోయింది, తర్వాత మా ఇద్దరికి వచ్చిందనమాట. ఇంకా వాయిస్ ఓవర్ కూడా స్లోగా వస్తుంది వాయిస్ అనేది. ఇంకా సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇడ్లీ మౌల్స్కి వచ్చేసి నెయ్యిని గ్రీస్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి గ్రీస్ చేసుకోవచ్చు, ఆయిల్ ఉంటే ఆయిల్ గ్రీస్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి యూస్ చేస్తున్నాను. ఇంకా ఇలా అన్ని ప్లేట్లకి అయితే నెయ్యి గ్రీస్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ని అన్ని ప్లేట్స్లో వేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి టోటల్గా 9 ఇడ్లీస్ అయితే పెట్టాను. నాకు ఒక 2 ఇడ్లీ, మా వారికి ఒక 4 ఇడ్లీ, పాపకు ఒక 3 ఇడ్లీ అని పెట్టాను. కాకపోతే పాప ఒక 2 ఇడ్లీ తినేసి అయితే తను స్కూల్కి వెళ్ళిపోయిందనమాట. అయితే పాపను వచ్చేసి నేను ప్లే గ్రూప్లో అయితే జాయిన్ చేశాను. కాకపోతే నాకు ఇంకా డౌట్గా ఉందనమాట. తనని ప్లే గ్రూప్లో జాయిన్ చేశాను, తను నర్సరీకి ఎలిజిబుల్గా ఉందా లేదా అని చెప్పేసి. తన ఏజ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 2.7 months అనమాట ఈ రోజుకి. సో తను నర్సరీకి ఎలిజిబుల్ అవుతుందా లేదా అనేది అయితే మీలో ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఇక్కడైతే నేను లిడ్ పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్ని విజిల్ వచ్చేదాకా అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక పొయ్యి మీద నా డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళైతే లేవలేదు, డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. ఇంకా దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగేసేయడమే. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచిన నిద్ర మొత్తం పోవాలి కదా, లేవగానే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసుకొని ఇలా స్పూన్తో మొత్తం కలిపేసుకొని అయితే నేనైతే ఇది తాగేసాను. ఇంకా మిగిలిపోయిన డీటాక్స్ డ్రింక్ వచ్చేసి మా వారి కోసం ఉంచాను అనమాట. మా వారు లేచిన తర్వాత తనకి ఒకసారి అయితే బాయిల్ చేసేసి తనకి ఇచ్చేస్తాను. తర్వాత ఇంక ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా, ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేసుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి అయితే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ దాకా. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే కొన్ని పల్లీలు అయితే వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని పుట్నాలు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు ఫ్రై అయిన తర్వాత అయితే నేను స్టవ్ కట్టేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకున్నానండి. ఎండు కొబ్బరి వచ్చేసి ఇదిగోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఎండు కొబ్బరి పుట్నాలు కాంబినేషన్లో ఏమవుతుందంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో అయితే నేను ఏం చేసేదాన్ని అంటే ఓన్లీ పల్లి చట్నీ ఒక్కటే చేసుకునేదాన్ని. కాకపోతే ఈ టేస్ట్ నచ్చినప్పటి నుంచి ఈ టేస్ట్ చేస్తున్నాను. లేదంటే ఆనియన్ టమాటో చట్నీ ఉంటుంది కదా, అదైతే చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడే కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత అందులోనే కొన్ని జీలకర్ర అయితే వేసేసుకున్నాను. నార్మల్గా జీలకర్ర వచ్చేసి మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఒకేసారి దీంట్లోనే వేసేసాను. ఇంకా ఫ్రై చేసుకున్నవి చల్లారడానికి నేను మిక్సీ జార్లో వేసి అయితే పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే పోపు పెట్టేసుకున్నాను. పోపుకి అయితే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి మిక్సీ జార్లో అయితే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా దీంట్లో కొంచెం వాటర్ వేసేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా పేస్ట్ అయితే చేసేసుకోవడమే అనమాట.
ఈ జలుబు వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేమండి. ఫీవర్ వచ్చినా తట్టుకోగలుగుతాం కానీ జలుబు వస్తే అసలు ఒళ్ళంతా హూనం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ వీడియో తీసిన రోజు నాకేం లేదండి. ఈ వీడియో తీసిన తర్వాత రోజు తర్వాత రోజు నాకు బాగా జలుబు చేసేసింది. నాకు వీడియోకి 2 డేస్ బ్యాకప్ అయితే ఉందన్నమాట. అంటే ఈ బ్యాకప్ ఉన్నా కానీ నేను ఏంటంటే ముందు రోజే వాయిస్ ఓవర్ ఇచ్చి ముందు రోజు నైటే నేను అప్లోడ్ చేసి పెట్టేస్తాను. కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఇంకా అప్పటికి జలుబు వచ్చేసింది. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేక ఈరోజు అయితే వీడియో పోస్ట్ చేయలేదు. ఇక్కడ పోపు కూడా పెట్టుకున్నాం కదా, ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. నార్మల్గా పాపకు వచ్చిందనమాట. పాపకు వస్తే నేను అనుకున్నాను తనకి అమ్మో స్కూల్కి ఎలా పంపాలి, ఫస్ట్ డే పంపంగానే ఇలా అయిపోయింది అనుకున్నాను. కాకపోతే తనకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచేలోపు తగ్గిపోయింది. కాకపోతే మా వారికి నాకేంటంటే ఎక్కువైపోయింది. మా వారికి తగ్గింది కానీ నాకైతే తగ్గట్లేదు. ఇదిగోండి చట్నీ అయిపోయింది. ఇక మళ్ళీ పాపకి ఏం చెప్పారంటే వాళ్ళు బాక్స్లో ఒక చపాతీ కర్రీ పంపండి, అలాగే తను ఏవి ఇష్టంగా తింటుందో అవి పంపండి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఒక చపాతీ కూడా రెడీ చేశాను. అలాగే ఈ సొరకాయ టమాటా ఎనిపి తాలింపు అయితే పెట్టానమాట. ఈ కర్రీ అయితే బాగుంటుంది టేస్ట్, అందుకని చెప్పేసి నేను ఈ కర్రీ చేశాను. అంటే తొందరగా కూడా అయిపోతుంది అనమాట, ఎర్లీ మార్నింగ్ ఇబ్బంది లేకుండా. అయితే ఇదిగోండి ఇక్కడైతే ఈ సొరకాయ ముక్కలు ఇవన్నీ చెక్కు తీసేసుకున్నాను కదా, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం కుక్కర్లో వేసేసుకోవడమే. నేనైతే లేత సొరకాయ అయితే తీసుకున్నానండి. ఇది మా వారు తినకపోయినా కానీ నేను పాప తింటాం కదా, అందుకని చెప్పేసి నేను ఈ సొరకాయ కర్రీ అయితే చేసేసాను. ఈ కర్రీ అయితే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి. నాకు ముందు తెలియదు. నాకు తాలింపు పెట్టడము, అలాగే ఇంకోటి ఏంటంటే పచ్చిశనగపప్పు వేసి సొరకాయ కర్రీ చేసుకుంటారు కదా, అది మాత్రమే తెలుసు. ఒకసారి నేను సొరకాయ ములక్కాయ చేశాను, చాలా టేస్టీగా ఉంది. ఈ కర్రీ మాత్రం మా అత్తయ్య దగ్గర ఫస్ట్ టైం చూసాను. ఇది నాకు రైస్తో నచ్చింది, అలాగే చపాతీతో బాగా నచ్చింది అనమాట. అందుకని ఎలాగో చపాతీ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఈ కర్రీ అయితే చేశాను అనమాట. ఇగోండి ఇక్కడైతే నేను సొరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్లో హాఫ్ ఆనియన్ అయితే ముక్కలు చేసేసి ఇందులో పొడుగు పొడుగు ముక్కలుగా చేసి అయితే వేసేసుకుంటున్నాను. ఈ సొరకాయ వచ్చేసి మన వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి, అలాగే చలవ కూడా చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. అంటే టేస్ట్కి తగ్గట్టు కాకుండా కొంచెం తక్కువగా వేసుకున్నాను, ఎందుకంటే మనకు తెలియదు కదా అందుకని చెప్పేసి. తర్వాత ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. ఈ కర్రీలో చింతపండు వేసుకోవాలండి, వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత అయితే కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టే ముందు మనం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. అంటే సొరకాయ ఎంత లేతగా ఉన్నా కానీ మనకి మెత్తగా ఉడకడం కోసం అని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఇంకా మూత పెట్టేసి దీన్ని మెత్తగా అయ్యేదాకా అయితే ఉడికించుకున్నాను. నాకు ఒక 3 విజిల్స్ వస్తే ఇలా అయితే ఉడికిందనమాట. ఇది మెదిపే ముందు ఏంటంటే మనం దీంట్లో వాటర్ని అయితే తీసేయాలండి. వాటర్ తీసేస్తే ఇవి త్వరగా మెదుగుతాయి అన్నమాట ముక్కలు అనేవి. ఇలా వాటర్ పంపాలి అని చెప్పి కూడా నేను మా అత్త దగ్గరే నేర్చుకున్నానండి. అంటే నాకు తెలీదు ఫస్ట్. అయితే తను ఏం చేస్తారనంటే పప్పు చేసినా కానీ ఏవైనా కర్రీస్ చేసినప్పుడు ఇలా కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసి దాన్ని మెదపాలి అనుకుంటే అందులో ఉన్న వాటర్ అయితే వంపేసుకొని తర్వాత మెదుపుతారనమాట, మెత్తగా అవుతాయి అని చెప్పేసి. ఇదిగో చూడండి ఇక్కడైతే ఇలా మెత్తగా మెదిపేసుకున్నాను. తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను. సాల్ట్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ వంపేసుకుంటే ఏంటంటే మనం మెదపడానికి ఈజీగా ఉంటుంది. అలా వాటర్ ఉంటే ఏంటంటే మెదిపేటప్పుడు చిందుతూ ఉంటుంది అనమాట, అలాగే సరిగ్గా మెదగదు. అందుకని చెప్పేసి వాటర్ అయితే వంపేసుకుంటారనమాట. ఇలా మెదిపి మొత్తం పక్కన పెట్టేసుకున్నాను కదా. తర్వాత పోపు పెట్టుకుంటున్నాను. పోపులో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం వెల్లుల్లి రబ్బలు, అలాగే ఒక హాఫ్ ఆనియన్ ఉంది కదా, ఆ హాఫ్ ఆనియన్, అలాగే కొన్ని కరివేపాకు రబ్బలు వేసి అయితే వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం కర్రీలో వేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను పసుపు వేసాను, కొంచెమే వేసాను, ఎందుకంటే మనం కర్రీలో కూడా వేసుకున్నాం కదా అందుకని చెప్పేసి ఇక్కడ కొద్దిగా వేసాను. చూడండి అసలు ఎలా బుడగలుగా వస్తుంది అసలుకి. చాలా కర్రీ టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు
పుల్లగా ఉందనుకుంటే కొంచెం బెల్లం ముక్క వేసుకోండి, చాలా అదిరిపోతుంది కర్రీ అయితే. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను చపాతీ పిండి కూడా కలిపేసుకుంటున్నాను. పాపకు పంపింది ఒకటే చపాతీ, కాకపోతే కొంచెం పిండి అయితే ఎక్కువగా కలిపేసుకున్నాను. నేను కలిపే అప్పుడే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను. అంటే మా మమ్మీ అయితే ఆయిల్ టు ఆయిల్ వేసేసి పిండి కలుపుతారండి. ఎంత బాగా వస్తాయో చపాతీలు, సాఫ్ట్గా వస్తాయి. అసలు మా మమ్మీ చేసినప్పుడు 3-4 తిన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. అంటే పిండి అంత బాగా కలుపుతారనమాట. పిండి ఎంత బాగా కలిపితే చపాతీలు అనేవి అంత మెత్తగా ఉంటాయి. మా అమ్మ కొంచెం పల్చగా కలుపుకుంటారు. చేసే అప్పుడు తనకి చాలా బాగా వస్తాయి అసలుకి. లాస్ట్ టైం అక్కడ ఉన్నాను కదా, అప్పుడైతే చూశానమాట మా మమ్మీ ఎలా కలుపుతారు అని చెప్పేసి. తను ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు, అలాగే కొంచెం పలచగా కలుపుకుంటారు. నేను ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకున్నాను, ఎందుకంటే ఇది నేను కూడా తినబోతున్నాను అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకొని ఇదిగోండి పాపకైతే ఒక చపాతీ చేసేసాను. ఇలా చపాతీ 2 పక్కల అయితే మంచిగా కాల్చేసి ఇంకా చపాతీ వచ్చేసి బాక్స్లో పెట్టేసుకున్నాను. నాకు కూడా లంచ్ బాక్స్ కట్టే ఛాన్స్ వచ్చేసింది అనమాట. అదొక ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట నాకు. లంచ్ బాక్స్ పెడతా ఉంటే పాపకి తను ఏం తింటుంది, ఏం తినకుండా తీసుకొస్తుంది అనేది చూడ్డానికి నాకు కూడా ఛాన్స్ వచ్చేసింది అనమాట. పాప పెద్దగా అయిపోతుంది రోజు రోజుకి. ఒక దానిమ్మ అయితే ఒలిసేసానండి, చిన్న దానిమ్మ ఉండే అయితే అది ఒలిసేసి ఈ పప్పులన్నీ సపరేట్ చేసేసి అవి ఒక బాక్స్లో పెట్టాను. అంటే పాప ఏం తింటుందో నాకు తెలియదు. ఇది వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా, అందుకని చెప్పేసి తనకి ఏమేమి కావాలి అన్నీ పెట్టాను అనమాట. తనకి ఏమి ఇష్టం ఉంటాయి, ఏమి ఇష్టం ఉండవు అని చెప్పేసి. ఆలు బుక్రా వచ్చేసి కడిగేసానండి, నేను సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను. తర్వాత గ్రేప్స్ కూడా సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను, ఎందుకంటే వీటి మీద ఎక్కువ కెమికల్స్ వేస్తారండి. డైరెక్ట్గా అయితే కన్జ్యూమ్ చేయొద్దు. ఇలా సాల్ట్ వాటర్లో వేసే కడిగి తర్వాత పిల్లలకైతే ఇవ్వాలి మనం. ఇదిగోండి ఇక్కడైతే ఈ ఫ్రూట్ బాక్స్ అయితే రెడీ. తర్వాత వచ్చేసి ఒక చపాతీ, అలాగే ఒక బాక్స్లోకి వచ్చేసి కర్రీ పెట్టాను. వీటన్నిటిలో పాప ఏం తినిందంటే దానిమ్మ గింజలు అలాగే గ్రేప్సే తినిందండి. తర్వాత చపాతీలో అయితే టీచర్స్ కష్టపడి ఏదో హాఫ్ చపాతీ అయితే పెట్టారు. తర్వాత ఇంకా మిగిలిన అయితే ఇంటికి తీసుకొచ్చేసింది. అయితే స్కూల్ టీచర్స్ నేను అడిగాను అనమాట, అంటే వేరే పిల్లలు ఎలా వస్తారు, ఫుడ్ తినొస్తారా లేకపోతే తినకుండా వస్తారా అని చెప్పేసి అడిగితే లైట్గా తినొస్తారు, పాలు తాగి వస్తారండి, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము 11కి పెడతాము అని చెప్పారు. కానీ నిష్క ఏంటి అని అంటే మార్నింగే 2 ఇడ్లీ తినేసింది, 8:30కి తినేసింది తను. ఇంకా ఇది పెట్టాను కదా 11కి, ఇంకా తను ఏం చేసిందంటే ఫ్రూట్ తినిందనమాట. ఇక్కడ కూడా ఇంట్లో అంతే అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత ఏదో ఒక స్నాక్ ఇస్తూ ఉంటాను. ఇంట్లో ఉంటే ఏంటంటే మనం మన ఇష్టం వచ్చినట్టు పాపకి ఎప్పుడు ఏం కావాలి అని మనం చూసుకుంటూ ఉంటాం కదా. కాకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే తను తిన్నదో లేదో ఏం చేస్తుంది అని చెప్పేసి మనకి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు పెట్టారో లేదో, వాళ్ళని సతాయిస్తుందో లేకపోతే వాళ్ళు ఏమైనా అంటారో అని చాలా భయపడ్డాను. కాకపోతే ఏమీ లేదండి, పాపను మంచిగా దగ్గర తీసుకొని చెప్తున్నారు వాళ్ళు. ఇదిగోండి ఇదే అనమాట వాళ్ళ క్లాస్. దీంట్లో వచ్చేసి సీనియర్ కేజీ వాళ్ళు ఉన్నారు, జూనియర్ కేజీ వాళ్ళు ఉన్నారు. నిషిక ఒక్కతే ప్లే గ్రూప్ అండి దీంట్లో, అంటే ఎక్కువ మంది లేరు వీళ్ళకి. స్ట్రెంత్ వచ్చేసి ఒక 15 మెంబర్స్ అలా ఉన్నారు. సో దట్ ఆ టీచర్కి కూడా చూసుకోవడానికి చాలా ఈజీగా ఉందన్నమాట. 3 ఉన్నారు, ఈ టీచర్ కాకుండా ఇంకో టీచర్ ఉన్నారు, ఒక కేర్ టేకర్ ఉన్నారనమాట ఆయమ్మ. ఇంకా ఇది వచ్చేసి బయట ఇలా ఉంటుంది. నేనైతే ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నానండి, పాపని నర్సరీలో వేయాలా లేకపోతే ప్లే గ్రూప్లోనే కంటిన్యూ చేయాలా అని చెప్పేసి. మీలో నిజంగా ఎవరికైనా తెలుసుంటే నాకైతే చెప్పండి. పాపకు వచ్చేసి 2.7 months అనమాట. ఎలాగ వేయాలి అనేది నాకు ఇంకా డౌట్గానే ఉంది. కొన్ని స్కూల్స్లోనేమో నర్సరీకి ఎలిజిబుల్ అంటున్నారు, కొన్ని స్కూల్స్లోనేమో ఎలిజిబుల్ లేదు అని అంటున్నారు. అదే నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పాపని దింపేసి వచ్చి నేను ఇడ్లీ అయితే తినేసాను అనమాట. 2 ఇడ్లీ పెట్టేసుకొని కొంచెం పల్లి చట్నీ చేశాను కదా అదే వేసుకున్నాను. ఇంకా తర్వాత పాప 11:15 దాకా ఉందండి ఆడవకుండా, అంటే 9కి వెళ్ళి 11:15 దాకా ఉంది. తను వచ్చేసి ఈరోజు డాక్టర్స్ డే స్పెషల్ థీమ్ అని చెప్పారండి. అయితే వైట్ డ్రెస్ వేసి పంపండి, డాక్టర్స్ కిట్ ఉంటే పంపండి అని చెప్పారు. తన కోసం అయితే అవి కొనేసి నేను వైట్ డ్రెస్ ఆల్రెడీ ఉందనమాట, ఇంకా అది ఇచ్చి వేసి పంపించాను. ఇదిగోండి పాప అయితే వైట్ అండ్ వైట్గా వెళ్ళింది, ఫస్ట్ డే డాక్టర్ లాగా వెళ్ళింది అనమాట.
తను ఏం యాక్టివిటీ చేసినా, ఏదైనా ఆడినా, లేకపోతే ఏమి వాళ్ళు నేర్పించారు అనేది అన్నీ మనకి ఫోన్లో అయితే వాట్సాప్లో పంపించేస్తారు. ఈరోజైతే పాపకి స్టాండింగ్ లైన్ నేర్పించారనమాట. ఇంట్లో నేను కూడా నేర్పిస్తూ ఉంటారు. కాకపోతే మనం చెప్పింది వాళ్ళు చెప్పేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు చెప్పింది త్వరగా వింటారు పిల్లలు. మన దగ్గర ఏంటంటే మా మమ్మీ మా డాడీ అని కొంచెం మారం చేస్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది బాగానే చెప్తుంది, బాగానే ఆడుతుంది కూడా. నాకు భలే అనిపించింది అనమాట. మా పాప అలా స్కూల్కి వెళ్తూ ఉంటే మాకు తీసుకురావడానికి మా వారు వెళ్ళారు. తను అవైలబుల్గా ఉన్నారనమాట. అందుకని మా వారైతే వెళ్ళి తీసుకొచ్చేసారు పాపని. అదిగోండి రోజు మామూలుగా పైకి ఎక్కేసేది ఇవాళ లాడి చేస్తుంది అనమాట. అంటే తను ఎక్కడికో వెళ్ళొచ్చింది మమ్మల్ని వదిలేసి అని. కానీ ఆ రోజు వచ్చిన తర్వాత బ్యాగ్ అసలు విప్పనంటుందండి. నేను స్కూల్కి వెళ్తాను ఇదే గోల. అంటే అక్కడ ఆడుకొని వచ్చింది కదా మంచిగా, తనకి బాగా నచ్చింది అనమాట. రెండో రోజు అయితే పరిగెత్తుకొని వెళ్ళింది స్కూల్కి. ఇదిగోండి స్కూల్లో పెట్టారా అని చెప్తుందనమాట. బ్యాగ్ ఇచ్చారు ఈరోజు అని చెప్పేసి. ఇలా చిన్నగా నేనైతే ఒక వీడియో తీసుకున్నాను అనమాట. అంటే నేనే ఎడిట్ చేసుకున్నాను, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్గా గుర్తుంటుంది కదా అని చెప్పేసి. వాళ్ళు ఇలా ఫోటో తీశారు. తర్వాత డాక్టర్స్ డే థీమ్ అన్నాను కదా, ఇలా డాక్టర్స్ లాగా అందరినీ రెడీ చేసేసి వాళ్ళని కొన్ని ఫొటోస్ అయితే తీసేసి వాళ్ళు ఎడిట్ చేసిన వీడియో కూడా పంపించారు నాకు. తర్వాత నేను కూడా ఎడిట్ చేసుకున్నాను ఒకటి. పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయితే అలా జరిగింది. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ తను వచ్చాక మళ్ళీ తనకు కొంచెం లంచ్ చేయించేసి ఇంకా నేను లంచ్ చేశాను. లంచ్లోకి వచ్చేసి 100 grams ఆఫ్ వైట్ రైస్, అలాగే సొరకాయ కర్రీ, అలాగే కొన్ని కీరా దోశ అయితే తీసుకున్నాను అనమాట. కీరా దోశ తీసుకోవడం వల్ల అయితే మనం హైడ్రేటెడ్గా ఉంటాము, అలాగే మనకి లో క్యాలరీస్ వస్తాయి, అలాగే మన స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది. సొరకాయ కర్రీ తీసుకోవడం వల్ల అయితే చెప్పాను కదా క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి, అలాగే మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది, అలాగే చలవ చేస్తుంది అనమాట. ఇంకా చలవ చేయడం ఏమో కానీ వర్షం కూడా ఫుల్గా పడతానే ఉంది. మా పాప వెళ్ళేప్పుడు పడింది, పాప వచ్చిన తర్వాత కూడా వర్షం పడతానే ఉందన్నమాట. చూడండి తనైతే అప్పుడు కూడా బ్యాగ్ వేసుకొని మమ్మీ స్కూల్కి వెళ్దాం అని చెప్పి గోలుగా చేస్తుంది అనమాట. ఇదిగోండి ఆ బ్యాగ్ ఎందుకు ఇచ్చారేమో ఆ రోజు మొత్తం వేసుకొనే ఉందన్నమాట అసలుకి. ఇదిగోండి ఎంత చెప్పినా కానీ పక్కన పెట్టేయలేదు. తర్వాత ఇంకా పాపను కోసేపు పడుకోబెట్టి లేచిన తర్వాత అయితే నేనైతే డిన్నర్లోకి ఒక చపాతీ అయితే చేసేసుకొని మార్నింగ్ చేసుకున్న సొరకాయ కర్రీ పెట్టుకేసుకొని తినేసానండి. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. త్వరగా రికవర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నానండి. త్వరగా రికవర్ అయితే మన వెయిట్ లాస్ జర్నీ అయితే మంచిగా ఫాస్ట్గా అవుతుంది.